ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రంబని అధ్యాత్మ విదులు వేదాంతమనియు నీతి విచక్షణుల్ నీతి శాస్త్రంబని కవి వృషభులు మహాకావ్యమనియు లాక్షణికులు సర్వలక్షణ సంగ్రహమని ఐతిహాసికులితిహాసమనియు పరమ పౌరాణికుల్ బహుపురాణ సముచ్చయం బని మహికొనియాడుచుండ వివిధ వేద తత్వవేది వేదవ్యాసుడాదిముని పరాశరాత్మజుండు విష్ణు సన్నిభుండు విశ్వజనీనమై పరగుచుండజేసే భారతంబో. శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమద్ మహాభారతంలో సభాపర్వంలో నేడు మనం పంచమ అధ్యాయాన్ని ప్రవచించుకుంటున్నాం. ఇందులో నారదుడు ధర్మరాజుకి చెప్పినటువంటి అనేకమైనటువంటి రాజనీతి శాస్త్రం, రాజనీతి విషయాలు ఇవన్నీ కూడా చెప్పుకోవడం జరుగుతున్నది. గత 2 ప్రవచనాల నుంచి కూడా ఆ విషయాలు ప్రవచించుకుంటున్నాం. ఈ అధ్యాయం పెద్ద అధ్యాయం. అనేకమైనటువంటి లోకాలు తిరుగుతూ ధర్మశాస్త్రం అంతా క్షుణ్ణంగా తెలిసినటువంటి నారదుల వారు ధర్మరాజు దగ్గరికి వచ్చి నీ రాజ్య పరిపాలన ఎలా ఉంది అంటూ కుశల ప్రశ్నలు అడుగుతూ ఇలా ఉందా, ఇలా చేస్తున్నావా అంటూ అడుగుతూ వస్తున్నారు. ఆ వివరాలన్నీ కూడా నేడు మనం చర్చించుకుందాం. మళ్ళీ ముందుగా దైవస్మరణ చేసుకుని ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నేనటి పాఠంలో మనం 37 శ్లోకాల వరకు కూడా చెప్పుకోవడం జరిగింది. కచ్చిత్ సహస్రైర్మూర్ఖాణం ఏకం క్రీణాసి పండితం పండితో యర్థకృచ్ఛ్రేషు కుర్యాన్న శ్రేయసం పరం. కచ్చిత్ సహస్రైర్మూర్ఖాణం, వేలాది మూర్ఖుల కంటే ఏకం పండితం క్రీణాసివా, ఒక పండితుడిని నువ్వు కోరుకుంటున్నావా లేదా అనేటువంటిది ఇచ్చారు ఇక్కడ. అంతమంది కంటే ఒక్కడుంటే చాలు. ఆకాశంలో ఎన్ని నక్షత్రాలున్నా ఏం ప్రయోజనం? ఒక్క చంద్రుడు ఉంటే చాలు అంధకారం అంతా పటాపించలేకపోవటానికి. అట్లాగే ఒక పండితుడి వలన పండితో హ్యర్థకృచ్ఛ్రేషు, అర్థకృచ్ఛ్రేషు అంటే కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు వచ్చేటువంటి కష్టాలు, ఆపదలు ఎప్పుడైనా వచ్చినప్పుడు వెంటనే ఇటువంటి పండితుల వలన కుర్యాత్ నిశ్రేయసం పరం, మహారాజుకి గాని రాజ్యానికి గాని శ్రేయస్సు కలుగుతూ ఉంటుంది, శుభం కలుగుతూ ఉంటుంది. అట్లా చేసేవాడు పండితుడు. అట్లాంటి పండితుల్ని నువ్వు పెట్టుకున్నావా లేదా అంటూ నారదుడు ధర్మరాజును అడుగుతూ వెళ్తున్నాడు. అలాగే కచ్చిత్ దుర్గాణి సర్వాణి ధనధాన్యాయుధోదకై యంత్రైశ్చ పరిపూర్ణాని తథా శిల్పి ధనుర్ధరై. ఇది కూడా అయిపోయినట్టుంది. నీ యొక్క దుర్గాలన్నీ కూడా సర్వమైనటువంటి దుర్గాలు. సర్వదుర్గాలు అనే పదానికి అర్థం ఏంటంటే ఎన్ని రకాలైతే దుర్గాలు ఉంటాయో అన్ని రకాల దుర్గాలు, జలదుర్గం, గిరిదుర్గం, వనదుర్గం, భూదుర్గం, ఇట్లాంటి దుర్గాలన్నీ కూడా ధన ధాన్య ఆయుధ ఉదకై యంత్రైశ్చ శిల్పి ధనుర్ధరై పరిపూర్ణానివా, వీటితో నిండి ఉండాలి. ఆ దుర్గాలన్నీ కూడా ఖాళీగా ఉండకూడదు. ఎప్పుడు అవసరమైతే అప్పుడు మహారాజు సపరివారంగా వెళ్తే అక్కడ అవసరమైనటువంటివన్నీ ఉండాలి. ధనము, ధాన్యము, ఉదకము, అలాగే ఆయుధాలు, యంత్రాలు, శిల్పులు, ధనుర్ధారులు, వీళ్ళందరితో ఇవన్నీ ఎప్పుడు నిండి ఉంటున్నాయా లేదా, అది నువ్వు గమనించుకుంటున్నావా లేదా అని ఎంత చక్కటి సూచనలు ఇస్తున్నాడు. ఎక్కడ
అంటే ఇవన్నీ పరిపాలించుకుంటూ వెళ్ళాలి రాజు యొక్క బాధ్యతలు. ఇవన్నీ చూసుకోవడానికి అతనికి ఆ రాజుకి ఎంత టైం పడుతుంది? ప్రతిరోజు చెక్ చేసుకుంటూ ఉండాలి ఇవన్నీ కూడా. వాళ్ళందరూ సరిగ్గా ఉన్నారా లేదా, మహారాజు అనేటువంటి వాడు పై ఎత్తున చూసుకుంటూ ఉండాలి. అంతేకాకుండా ఏకోప్యమాత్యో మేధావి శూరో దాంతో విచక్షణ రాజానం రాజపుత్రం వా ప్రాపయేన్ మహతీం శ్రియం. ఏకః అపి అమాత్యః, ఒక్క అమాత్యుడు చాలు. పైన చెప్పినట్టే వేలాది మంది మూర్ఖుల కంటే ఒక్క పండితుడు చాలన్నట్టుగా ఒక్క అమాత్యుడు చాలు. ఎట్లాంటి వాడు? మేధావి అయినటువంటి వాడు, శూరుడైనటువంటి వాడు, సమర్థుడైనటువంటి వాడు, విచక్షణా జ్ఞానం కలిగినటువంటి వాడు. మేధావి, శూర, దాంత, విచక్షణ, ప్రతిభాశాలి, సమర్థుడైనటువంటి వాడు, విచక్షణ జ్ఞానం, తెలివితేటలు, చక్కగా ఎక్కడ ఏం చేయాలి ఏం చేయకూడదు, పరాక్రమం ఉండాలి. మళ్ళీ మంత్రిగా ఒక్కోసారి యుద్ధాలు కూడా పాల్గొనేటువంటి వాళ్ళు, మేధావి అయినటువంటి వాడు. అట్లాంటి వాడు రాజుకి గాని రాజకుమారుడికి గాని ప్రాపయేన్ మహతీం శ్రియం, గొప్ప సంపదలు కలిగిస్తూ ఉంటాడు. రాజుకి, రాజకుమారుడికి, దేశానికి శ్రేయస్సుని కలిగించేటువంటి వాడు అట్లాంటి మంత్రి. అలాంటి వాడు ఉన్నాడా లేడా అని చెప్పి అడుగుతున్నాను. అలాగే కశ్చిదష్టాదశాన్యేషు స్వపక్షే దశ పంచ చ త్రిభిః త్రిభిస్త్రిభిః త్రిభిస్త్రిభిః అవిజ్ఞాతైర్వేత్సి తీర్థాని చారకైః. ఈ విషయంలో ఈ శ్లోకంలో చారుల గురించి చెప్తున్నాడు. గూఢచారులు ఎవరైతే ఉంటారో ఆ చారుల గురించి చెప్తున్నాడు. ఇట్లాంటి చారుల్ని నువ్వు పట్టించుకుంటున్నావా లేదు జాగ్రత్తగా? ఎట్లాంటి చారులు, ఎలాంటి వాళ్ళు ఉండాలి అనేటువంటి, ఎంతమంది చారులు అంటే గూఢాచారులు ఎంతమంది ఉండాలి అనేటువంటి ఈ శ్లోకంలో ఒక లెక్క ఇచ్చాడు. కచ్చిదష్టాదశాన్యేషు, అన్యేషు, అష్టాదశ ప్లస్ అన్యేషు, అన్యేషు అంటే శత్రుపక్షమునందు అని. స్వపక్షే దశ పంచచ, స్వపక్షే అంటే నీ పక్షమునందు, నీ రాజ్యంలో కూడా గూఢాచారుని నియమించుకోవాలి, శత్రు రాజ్యంలో కూడా గూఢాచారుని నియమించాలి. అయితే ఒక లెక్క చెప్పాడు ఇక్కడ నారదుడు. స్వపక్షే దశ పంచ, దశ అంటే 10, పంచ అంటే 5. నీ రాష్ట్రంలో, నీ ప్రదేశంలో అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద 15 మంది అధికారుల మీద నువ్వు చారుల్ని నియమించాలి. స్వపక్షే దశ పంచ, దశ పంచ అంటే 15, 15 మంది గూఢాచారులు, 15 మంది అధికారుల మీద నువ్వు చారుల్ని పెడుతున్నావా లేదు. అలాగే అన్యేషు అన్నారు. అన్యేషు అంటే ఇతర ప్రాంతాల్లో, అంటే శత్రు దేశంలో అష్టాదశ 18 మంది అధ్యక్షుల మీద, 18 మంది స్థానాల్లో 18 మంది అధికారాల మీద నిఘా పెట్టాలి. ఎవరు వాళ్ళు, ఏమిటి, అవేం చెప్పాల. అంటే నారదుడు అలా చెప్పంగానే ధర్మరాజుకి ఆ 18 మంది పెట్టానా లేదా ఒకసారి చెక్ చేసుకుంటాడు, క్రాస్ చెక్ చేసుకుంటాడు. ఉన్నారు, బానే ఉన్నారు గురువు గారు అంటే. త్రిభిస్త్రిభిరవిజ్ఞాతైః వేత్సి తీర్థాని చారకైః. త్రిభిస్త్రిభిః, ఈ శత్రు దేశానికి మన దేశానికి ఉన్నటువంటి తేడా ఇక్కడ 18 అయితే ఇక్కడ 15, మూడే తేడా. ఏమిటా మూడు అంటే, శత్రు దేశంలో పెట్టినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మొదటి ముగ్గురిని వదిలేసి మన దేశంలో మిగతా 15 మంది మీద పెట్టాలి. త్రిభిః అంటే దాని అర్థం. తీర్థాని చారకై, ఈ 18 మంది తీర్థాలు, తీర్థాలు అంటే అక్కడ పుణ్యక్షేత్రాలను నదీ స్నానం చేసే తీర్థాలు కాదు అక్కడ తీర్థాని అంటే. తీర్థాని అంటే అధికారులు, ప్రధానమైనటువంటి అధికారులు. అటువంటి అధికారుల మీద చారకై, గూఢాచారుల ద్వారా, గూఢాచారుల చేత నువ్వు నియమింపజేసుకుని అన్ని విషయాలు నువ్వు తెలుసుకుంటున్నావా లేదా. ఎవరా 18 మంది అంటే ఒక లెక్క మనం చెప్పుకోవాలి అక్కడ రాజసూత్రం ప్రకారం. ఆ 18 మంది ఎవరంటే, మొట్టమొదట శత్రుపక్షం వైపు చెప్తే 18 మంది లెక్క మంత్రి, మంత్రి మీద పెట్టాలి. శత్రుపక్షంలో మంత్రి ఎవరైతే ఉన్నారో వాడి మీద పెట్టాలి. అది ప్రెసిడెంట్ అవ్వచ్చు, ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు, వాడి మీదనే కాదు. రెండో వాళ్ళు పురోహితుడి మీద పెట్టాలి, ఆయన్ని నడిపించే పురోహితుడు ఎవరున్నారు. తర్వాత యువరాజు ఎవరున్నారు, అతని మీద పెట్టాలి నీకు మూడో వాడు. ఈ ముగ్గురు తప్ప మిగతా ఇప్పుడు చెప్పబోయే 15 మంది మన దేశంలో కూడా పెట్టుకోవాలి, స్వపక్షంలో కూడా పెట్టుకోవాలి. శత్రుపక్షంలో ఈ ముగ్గురు యాడ్ అవుతారు, మన పక్షంలో వీళ్ళ ముగ్గురు మీద నిఘా అక్కర్లేదు.
పురోహితుడు, యువరాజు, మంత్రి, ఈ మూడిటి మీద అక్కర్ల. అంటే గూఢాచారులు అక్కర్ల అంటున్నాడు. మరి ఎవరు పెట్టాలంటే తానే స్వయంగా ఉండాలి. గూఢాచారులు అక్కర్ల. యువరాజు మీద గూఢాచారం తానే చూసుకోవాలి. మంత్రుల్ని తానే నియమించుకుని తానే చూసుకోవాలి. ఎందుకంటే మంత్రుల యొక్క స్థానం ఎట్లాగూ సమానంగా రాజుతో సమానంగా ఉంటుంది కాబట్టి తానే చూసుకోవాలి మంత్రులు ఎట్లా ఉంటారు. పురోహితుడు, మంత్రి, యువరాజు. మిగతా 15 మంది అటు శత్రుపక్షంలోనూ స్వపక్షంలోనూ సేమ్. వీళ్ళ మీద గూఢాచార్యం ఎప్పుడు ఉండాలి. ఎవరు వాళ్ళు అంటే సేనాపతి. మన సేనాపతి మీద ఉండాలి, శత్రుపక్షంలో సేనాపతి మీద చారుల్ని నియమించాలి. అలాగే ద్వారపాలకులు. మహారాజు లోపలికి వెళ్తుంటే గేట్ కీపర్స్, ఎంట్రన్స్. మన ప్రైమ్ మినిస్టర్ కూడా ఒక ప్రైమ్ మినిస్టర్ ఒకప్పుడు ఆ సోల్జర్స్ చేత కాల్చబడ్డారు. ద్వారపాలకుల మీద నిఘా ఉంచాలి. అలాగే అంతఃపుర అధ్యక్షులు ఎవరైతే ఉంటారో, అంతఃపురం రాజభవనంలో ఉన్న అంతఃపురాన్ని కాపాడటానికి ఒక అధ్యక్షులు ఉంటారు, వాడి మీద నిఘా పెట్టాలి. 3. కారాగార అధ్యక్షులు ఎవరైతే ఉంటారో, జైల్ సూపరింటెండెంట్స్ ఇట్లాంటి వాళ్ళు, వాళ్ళ మీద నిఘా ఉంచాలి. కోశాధ్యక్షులు ఉంటారు, కోశాధ్యక్షులు వారి మీద నిఘా ఉంచాలి. కోశము అంటే ధనం, నిధి, దాని మీద నిఘా ఉండాలి. అలాగే కోశాధ్యక్షులు వారి యోగ్యతల ప్రకారం చేసేటువంటి కొన్ని కార్యక్రమాల మీద వాళ్ళు డబ్బు ఎక్కువ ఖర్చు పెడుతున్నారా లేదా అనేటువంటిది చూసుకోవడానికి మనం ఒక నిఘా ఉంచాలి. కొంతమంది మంత్రులు ఉంటారు, రాజు ఒక పని అప్పచెప్తే వాళ్ళు ఆ పని మీద వేరే ప్రాంతానికి వెళ్తారు, చెక్ చేస్తారు. ఈ మధ్యలో డిఏలు అని చెప్పి రకరకాలని, లేకపోతే నేను ఒక్కడిని కాదు మా ఫ్యామిలీ కుటుంబం అంతా వెళ్తున్నామని చెప్పి, లేకపోతే సమ్మర్ విడిదని చెప్పి, వింటర్ విడిదని చెప్పేసి ఈ దేశం నుంచి ఇంకో దేశం వెళ్ళి అక్కడి నుంచి జల్సాలు చేసుకుని వచ్చేటువంటి మంత్రులు కొంతమంది ఉంటారు. అలా మన ఇండియాలో ఒక ప్రెసిడెంట్ దుర్మార్గంగా ప్రజా సొమ్ముని కొన్ని కోట్ల $1 మిలియన్ ఖర్చు చేసింది. ఒక దుర్మార్గపు రాష్ట్రపతి ప్రజాధనాన్ని. అది ఆవిడ యొక్క చేసినటువంటి అంత ఖర్చు ఏ రాష్ట్రపతి చేయలేదుట, మొత్తం న్యూస్ లో కూడా చెప్పారు. ప్రజాధనాన్ని అట్లాంటి వాళ్ళ మీద నిఘా ఉంచాలి. ప్రజాధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టేటువంటి అధ్యక్షులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద నిఘా ఉంచాలి. అలాగే పహారా కాసేటువంటి వాళ్ళకి మొదలైనటువంటి వాళ్ళకి వేరే పనులు ఎవరైనా ఆదేశించేటప్పుడు వాళ్ళ మీద నిఘా ఉంచాలి. పహారా కాస్తుంటారు, రాత్రిపూట గస్తీ తిరుగుతూ ఉంటారు, గుర్ఖాలు మొదలైనటువంటి వాళ్ళు. అట్లాంటి వాళ్ళకి వేరే పనులు అప్పచెప్పేటువంటి వాళ్ళు ఎందుకు చెప్తున్నారు, ఈ టైంలో ఎందుకు చెప్తున్నారు అనేటువంటి కూడా నిఘా ఉంచాలి. అలాగే నగరాధ్యక్షులు ఉంటారు, నగరాన్ని రక్షించడానికి రక్షక భట అధికారులు అంటారు వాళ్ళు, పోలీసులు, వాళ్ళ మీద నిఘా ఉంచాలి. అలాగే కార్యనిర్వహణ కర్తలు ఉంటారు కొంతమంది, ఒక పనికి నిర్వహించేటువంటి వాళ్ళు. అది రకరకాలైనటువంటి శిల్పులు ఉంటారు, ఇంజనీర్లు మొదలైనటువంటి వాళ్ళు, వాళ్ళ మీద నిఘా ఉంచాలి. ధర్మాధ్యక్షుడని, సభాధ్యక్షుడని, దండపాలుడని, దుర్గపాలుడని. అలాగే బోర్డర్స్ లో ఎవరైతే ఉంటారో సైనికాధ్యక్షులు, రాష్ట్ర సీమల్ని పరిపాలించేటువంటి వాళ్ళు, వాళ్ళ మీద నిఘా ఉంచాలి బోర్డర్స్ లో వాళ్ళు. అంతేకాకుండా వనాలని రక్షించేటువంటి ఫారెస్ట్ ఆఫీసర్లు, వాళ్ళ మీద నిఘా ఉంచాలి. ఇట్లా మొత్తం 18 మంది. ఈ 18 మంది వీళ్ళ మీద నువ్వు సరి అయినటువంటి రహస్య గూఢాచారులను పెట్టి వాళ్ళ వివరాలన్నీ సరిగ్గా క్షుణ్ణంగా కనుక్కుంటున్నావా లేదా ధర్మజ అంటూ నారదుడు వివరంగా అడుగుతున్నారు. ఇక్కడ పైన చెప్పినటువంటి లిస్ట్ లో మొత్తం కలిపి కచ్చిత్ అష్టాదశాన్యేషు 18 రకాలైనటువంటి ఈ తీర్థాలు ఏవైతే ఉన్నాయో, తీర్థాలంటే ఇందాక చెప్పా పుణ్యక్షేత్రాలు కాదు, అధ్యక్ష పదవులు. అటువంటి ఆ పదవుల మీద నువ్వు సరిగ్గా నిఘా ఉంచావా లేదా. స్వపక్షంలోనేమన్నా 15. ఇక్కడ త్రిభిస్త్రిభి అభిజ్ఞాతై అని చెప్పారంటే మొదటి 3 విడిచిపెడితే మిగతా 15 మన దాంట్లో. అట్లా ఇంక విడిగా తీర్థాలు మన మన ఊళ్ళో 3 తీర్థాలు అంటే అక్కడ 3 పుణ్యక్షేత్రాలు అని కాదంట, అన్ని కవర్ అయిపోయినాయి. ఇక్కడ పైన చెప్పినటువంటి 15లో మన దేశంలో ఎక్కడెక్కడైతే నిఘా పెట్టాలో ఆ మంత్రుల యొక్క లిస్ట్ అన్ని కవర్ అయిపోతాయి, అన్ని ప్రదేశాలు కవర్ అయిపోతాయి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, పోలీసు అన్ని కవర్ అయిపోతాయి. అలాగే కచ్చిద్విషామవిద అవిదిత ప్రతిపన్నశ్చ సర్వదా నిత్యయుక్తో రిపూన్ సర్వాన్ వీక్షసే రిపుసూదన. కచ్చిత్ విషాం అవిదిత ప్రతిపన్నశ్చ సర్వదా. ఇక్కడ సర్వదా అనేది తప్పు పడింది, సరవదా అని పడింది. సర్వదా ఎప్పుడు 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 శత్రువుల మీద నీవు ఒక కన్ను వేసి ఉంచావలేదు.
నిత్యయుక్తో రిపుం సర్వాన్. రిపు అంటే శత్రువు. అలాగే విషాణు అనేటువంటిది కూడా శత్రువు. కచ్చిత్ విషామ విదిత. నువ్వు నీ శత్రువుల యొక్క బలాబలాలు తెలుసుకోకుండా నువ్వేం ప్రవర్తించట్లేదు కదా, అజాగ్రత్తగా లేవు కదా. వాళ్ళకి తగినటువంటి ప్రతిపన్నశ్చ సర్వదా. తగినటువంటి ప్రతిపన్నం చేయవలసినటువంటి పద్ధతులు నువ్వు అవలంబిస్తున్నావా లేదా. అటు పక్కన శత్రువు ఏదైనా ఒక అడుగు ముందుకు వేశాడంటే దానికి తగ్గ ప్రతిపన్నం మనం చేయాలి, ఏర్పాట్లు మనం చేసుకోవాలి, తగిన జాగ్రత్తలు పడాలి. అవి నువ్వు చేస్తున్నావా లేదా అంటూ జాగ్రత్త చెప్తున్నాడు. రిపుసూదన అంటే శత్రువుల్ని అణిచివేసేవాడు, శత్రువుల మీద జయం కలిగేవాడు. అట్లాంటి ఆయన ఇక్కడ చూసారా, ఇక్కడ రిపువుల గురించి శత్రువుల గురించి మాట్లాడుతున్నప్పుడు అటువంటి సంబోధన వాచకాన్ని వాడతారు ఎప్పుడు కూడా కవుల యొక్క. అంటే ఏ పదం వాడాలి అక్కడ, ధర్మజ భారత ఇట్లాంటి పదాలు పెట్టకుండా రిపుసూదన అనే పదం పెట్టాడు. నువ్వు శత్రువుల మీద జాగరూకతతో ఉన్నావా లేదా. కచ్చిద్ వినయ సంపన్న కులపుత్రో బహుశ్రుత అనసూయురను అనుప్రష్టా సత్కృతస్తే పురోహిత. తే పురోహిత, నీ పురోహితుడు సత్కరించబడుతున్నాడా నాయన. సత్కృత తే పురోహిత. పురోహితుడి యొక్క ఇంపార్టెన్స్ చెప్తున్నాడు ఇక్కడ. రాబోయే రోజుల్లో హితం కలిగించేటువంటి వాడు పురోహితుడు. అట్లాంటి పురోహితుడు ఎలా ఉండాలి, ఆయన లక్షణాలు ఏమిటి అనేది ఈ శ్లోకంలో చెప్పబడుతున్నది. ఎట్లాంటి వాడిని పురోహితుడిగా మనం పెట్టుకోవాలి. అనసూయ కచ్చిత్ వినయ సంపన్న. ఎవరైతే వినయ సంపన్నుడో, వినయంలో సంపన్నుడైనటువంటి వాడు, ధన సంపన్నుడు, గర్వ సంపన్నుడు, అహం సంపన్నుడు కాదు, వినయంలో సంపన్నుడైనటువంటి వాడు, వినయ విధేయతలతో ఉండేటువంటి వాడు. కులపుత్ర, ఉత్తమమైనటువంటి కులంలో జన్మించినటువంటి వాడు. బహుశ్రుత, గొప్ప కీర్తి కలిగినటువంటి వాడు, అనేకమైనటువంటి వేద ధర్మ శాస్త్రాలని తెలిసినటువంటి వాడు. శృత అంటే వినటం కాదు, ఇక్కడ అనేకమైనటువంటి శృతి పురాణ ఇతిహాసాదులన్నీ తెలిసినటువంటి వాడు, ధర్మశాస్త్రాలన్నీ క్షుణ్ణంగా తెలిసినటువంటి వాడు. ఉత్తమ కుల సంజాతుడు. ఇంకా విశిష్టమైతే ఏంటంటే వంశం నుంచి, తరతరాల వంశాల నుంచి వస్తున్నటువంటి పెద్దల నుంచి తరతరాలుగా వస్తున్నటువంటి వాళ్ళైతే ఇంకా మంచిది. అలాగే అనసూయ, అసూయ ఉండనటువంటి వాడు. ఎక్కడ కుళ్ళు కుతంత్రము మొదలైనటువంటి ఉండదు. అసూయ లేకుండా ఉన్నటువంటి వాడైతే పురోహితుడిగా పెట్టుకోవాలి. అనసూయు అనుప్రష్ట అనసూయురనుప్రష్ట సత్కృతస్తే పురోహిత. నువ్వు చక్కగా అడిగినటువంటి సమయాల్లో చెప్తూ ఉండాలి. అడిగినప్పుడు చెప్పడం కాదు, అడగక ముందే చెప్తాడు పురోహితుడు. నాయన రాబోయే కాలంలో ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది, కాబట్టి నువ్వు ఇప్పటి నుంచే జాగ్రత్త పడు అని. పురః హితః, ముందు రాబోయే రోజుల్లో హితం చెప్పేటువంటి వాడు కాబట్టి పురోహితుడు. కాబట్టి నువ్వు అడగక ముందే ముందు జాగ్రత్తలు చెప్పేస్తూ ఉంటాడు. అంతేకాకుండా అలాంటి పురోహితుడిని నువ్వు పెట్టుకున్నావా అని అడిగి నారదుడు. అట్లా పురోహితులు ఏ సమయంలో నీకు ఏ ఏ యాగాలు చేయాలి, ఏ దాన ధర్మాలు చేయాలి, ఎటువంటి పూజా కార్యక్రమాలు చేయాలి, అవన్నీ నిష్ఠగా చెప్తున్నారా నాయన. పూర్వకాలంలో గుడులు కట్టించడం, బావులు తవ్వించడం, చెట్లు నాటించడం, పక్కన నగరాలలో పల్లెల్లో చేయవలసినటువంటివన్నిటికీ ఒక మానవులకే కాదు జంతువులకు కూడా ఉపయోగపడేటువంటివన్నీ పురోహితుడి దగ్గరుండి చేయించేవాడు రాజుల చేత ఉపయోగపడటానికి. కచ్చిదగ్ని అగ్నిషుతే యుక్తో విధిఘ్నో మతిమాన్ రుజు హుతం చ హోష్యమాణం చ కాలే వేదయతే సదా. కాలే వేదయతే సదా, కాలే వేదయతే, తగిన సమయంలో నీకు ఆ పురోహితుడు అన్ని చెప్తున్నాడా నాయన దగ్గరుండి. సదా వేదయతే, ఎప్పుడు చెప్తున్నాడా. కాలే అనేది ప్రధానం అక్కడ. ఎందుకంటే ఏదైనా ఆపద వచ్చింది, ఆపద అయిపోయిన తర్వాత చెప్తే ఏం లాభం, ముందు చెప్పాలి. ముందు చెప్పగలిగిన వాడే దైవజ్ఞుడు, జ్యోతిష్ శాస్త్ర పండితుడు, పురోహితుడు. కాలే వేదయతే, ఏం చేయాలట. కచ్చిత్ అగ్నిషు తే యుక్త, నీవు ఎటువంటి అగ్నిహోత్రాలు చేయాలి, ఎటువంటి యాగాలు చేయాలి అనేటువంటిది సమయానికి గురువుగా. కాస్త ఏదైనా సభ ఆలస్యమైందంటే వెంటనే పురోహితుడు సూచించాలి, అయ్యా సంధ్యావందనాన్ని సమయమైంది, అగ్నిహోత్రాలు సమయమైంది అని చెప్పి సూచించగలిగే ధైర్యం ఉండాలి, సమయానుకూలంగా చెప్పాలి. అలాగే గ్రహ నక్షత్ర తారాబలాన్ని బట్టి ఎప్పుడు ఏ యాగం చేయాలి, ఏ సందర్భంలో ఏ ఋతువులో ఏం చేయాలి, చాతుర్మాసం ఎప్పుడు చేసుకోవాలి, ఇవన్నీ తెలిసినటువంటి వాడు అవన్నీ సూచిస్తూ ఉండాలి. అగ్నిషుతే యుక్తో విధిఘ్నో, విధిఘ్న శాస్త్రబద్ధంగా శాస్త్రమంతా తెలిసినటువంటి వాడు అలా నిన్ను నియమిస్తున్నాడా లేదా. మహారాజును నియమించాలి, మహారాజా నువ్వు ఇప్పుడు ఈ పని చేయి,
మతిమాన్ రుజుహు. మతిమాన్, మతిమాన్ అంటే బుద్ధిమంతుడైనటువంటి వాడు. రుజువు అంటే సత్య మార్గంలోనూ ఒక క్రమబద్ధమైనటువంటి జీవితంలో వెళ్ళేటువంటి వాడు. రుజువు అంటే వంకర టింకర్లు లేకుండా ఉంటాం, స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటాం, రుజు. రాజ్యానికి, ప్రజలకి, మహారాజుకి ఏదైతే మేలు కలుగుతుందో అవన్నీ ఈయన చెప్తూ ఉండాలి. హుతం చ హోష్యమాణం చ. హుతం చేయబడింది, హోష్యమాణం చేయాల్సింది. చేసింది చేయాల్సింది ఏదైతే చెప్తూ ఉంటాడో అట్లాంటి వాడు పురోహితుడు. హుతం చ అంటే, హుతము అంటే యజ్ఞంలో వేసినటువంటి హవిస్సు. ఏమి హుతం చేయాలి, ఏమి చేయాలి, తర్వాత రాబోయే కాలంలో ఎటువంటి యజ్ఞాలు యాగాలు చేయాలి, అవన్నీ కాలే సకాలే సదా వేదయతే. ఎప్పుడు నీకు చెప్తున్నాడు నాయన. కచ్చిదంగేషు నిష్ణాతో జ్యోతిష ప్రతిపాదిక. ఇక్కడ పా అని పడింది, జ్యోతిష అంటారు. కచ్చిదంగేషు నిష్ణాతో జ్యోతిష ప్రతిపాదక. ఉత్పాతేషు చ సర్వేషు దైవజ్ఞ కులస కుశలస్తవ. దైవజ్ఞుడు అనే పదానికి అర్థం జ్యోతిష్ శాస్త్ర పండితుడు అని అర్థం. నీ దగ్గర ఉన్నటువంటి నీ జ్యోతిష్ శాస్త్ర పండితుడు తవ కుశల, నీకు అన్ని కుశలమైనటువంటివి, సరి అయినటువంటివి అన్ని అందిస్తున్నాడని ఆయన. అంగేషు నిష్ణాత. ఎట్లాంటి జ్యోతిష్ శాస్త్ర పండితుడు ఉండాలట? ఇక్కడ జ్యోతిష అని ఉండాలి, ఇక్కడ దైవజ్ఞ, రెండు ఒకటేనండి. దైవ గతుల్ని తెలిసినటువంటి వాడు దైవజ్ఞుడు. అదొక శాస్త్రం, మరి అత్యద్భుతం. ఇక్కడ కూర్చుని అంతరిక్షంలో ఎక్కడ ఏం కదులుతున్నా దాన్ని బట్టి, ఆ గ్రహ సంచారాన్ని బట్టి ఎటువంటి దైవ ఫలితం, ఎటువంటి గ్రహ ఫలితం మానవుల మీద పడుతుంది, జీవుల మీద, లోకంలో పడుతుంది అనేది, భూమి మీద పడుతుంది అనేది తెలిసినటువంటి వాడు దైవజ్ఞుడు. ఎంత గొప్ప విషయం అది. అట్లాంటి వాడు అంగేషు నిష్ణాత. వేదాలు వేదాంగాలలో నిష్ణాతుడైనటువంటి వాడు అయి ఉండాలి జ్యోతిష్ శాస్త్ర పండితుడు. జ్యోతిష ప్రతిపాదక. ఏం జరుగుతుందో అన్ని ప్రతిపాదించగలిగినటువంటి వాడు ఉండాలి, గ్రహాల రీతులు. అంతేకాకుండా ముఖ్యంగా వీటి వలన ప్రధానమైన ఉద్దేశం ఏంటి? మనం ఏదైనా జాతకం చెప్పించుకోవడానికి వెళ్తే మీకు ఫలానా రోజులు ఇది బాగాలేదండి అంటారు. బాగున్నవి చెప్తారు, బాగుండనివి చెప్తారు. బాగున్నవి సరే ఓకే బాగానే ఉంటుంది అని సంతోషపడతాను. బాగుండనటువంటి వాటిని మనం సరి చేసుకుంటూ ఉండాలి. అది జ్యోతిష్ శాస్త్రంలో ముఖ్యమైనటువంటి ఉద్దేశం, ఉపయోగం. ఏదైతే బాగుండలేదో దాన్ని సరి చేసుకోవాలి. అది జ్యోతిష్ శాస్త్ర పండితులు చెప్తారు. అట్లా లోకానికి, రాజుకి ఉపయోగపడింది. కచ్చిత్ ఉత్పాతేషు చ సర్వేషు. సర్వేషు ఉత్పాతేషు, అన్ని రకాల ఉత్పాతాలు ఏవైతే జరుగుతాయో వాటన్నిటిలో దైవజ్ఞుడు నీకు కుశలంగా సరిగ్గా సూచనలు అందిస్తున్నాడా అంటూ నారదుడు అడుగుతున్నాడు. ఎన్ని ఉత్పాతాలు ఉంటాయి? సర్వేషు అనే పదం ప్రయోగించారు ఇక్కడ. సర్వేషు ఉత్పాతేషు అని. అన్ని రకాల ఉత్పాతాలలో నీకు, ఇక్కడ చాలా సందర్భాలలో కూడా మనం చెప్పుకున్నాం అంతకుముందు కూడా, ముందు ముందు కూడా అడుగుతాడు ధర్మరాజు వ్యాసుడు. మహానుభావ ఇట్లా శిశుపాలుడు సభలో చనిపోయాడు కాబట్టి జరిగినటువంటి ఉత్పాతాలు సంభవించాయి ఈ సందర్భంలో. ఆ ఉత్పాతాలు శాంతిగా, లేకపోతే ఇంకా ఆటంకాలు కలిగిస్తాయి, లేకపోతే ఈ శిశుపాలుడి యొక్క మరణంతో ఈ ఉపద్రవాలు, ఈ ఆటంకాలన్నీ కూడా శాంతించినట్టేనా, ఎలా భావించాలయ్యా అంటే, అబ్బెబ్బే శాంతించినట్టు కాదు బాబు, ఇదే బిగినింగ్ అని చెప్తాడు వ్యాసుడు వారు. ఇక్కడి నుంచి 13 సంవత్సరాల తర్వాత మొత్తం భయంకరమైనటువంటి యుద్ధం రాబోతుంది. దైవం నిన్ను దాంట్లో పావుగా చేసుకుంది, ఒక జస్ట్ ఆటబొమ్మగా చేసుకుంది. కాబట్టి నీ కారణంగా మొత్తం సమస్తమైనటువంటి క్షత్రియ జాతి నాశనం కాబోతున్నది, దానికి ఇది బిగినింగ్ అయ్యా అన్నాడు వ్యాసుడు. అట్లాంటి ఉత్పాతాలు ఆది భౌతిక, ఆది దైవిక, ఇట్లాంటి ఉత్పాతాలు ఏవైతే ఉంటాయో, అంటే దైవికం వల్ల, దైవం వల్ల జరిగేటువంటి ఉత్పాతాలు కూడా ఉంటాయి, ప్రమాదాలు కొన్ని ఉంటాయి. ఎందుకంటే దేవతల్లో కూడా ఇప్పుడు జరుగుతున్న మహాభారత యుద్ధం అంతా కూడా దైవికం సంబంధించిందే. వాళ్ళు అనుకున్నటువంటిదే. ఆది దైవికమైనటువంటిది, ఆది భౌతికమైనటువంటిది, ఆధ్యాత్మికమైనటువంటి శాంతులు ఏవైతే ఉంటాయో, అందుకే మనం 3 సార్లు ఓం శాంతి 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 చెప్తాం. ఒకసారి చెప్పకుండా 5 సార్లు చెప్పకుండా ఒక లెక్క ఉంటుంది, 3 లెక్క. అది ఆది భౌతికమైనటువంటి ఉత్పాతాలు శాంతిస్తాయి, ఆది దైవికమైనటువంటి ప్రమాదాలు ఉత్పాతాలన్నీ శాంతిస్తాయి. మూడోది ఏమన్నా ఆధ్యాత్మికమైనటువంటిది, కొన్ని మన వల్ల వస్తాయి, స్వయంకృతాపరాధం, అవన్నీ కూడా శాంతించడానికి 3 రకాల శాంతులు చెప్తూ ఉంటాం. అట్లా అన్ని రకాల ఉత్పాతాలు తగిన సమయంలో ఆ జ్యోతిష్ శాస్త్ర పండితుడు నీకు సూచిస్తున్నాడా లేదా అని అడగటం ఇక్కడ. ఎంత లోతైనటువంటి శ్లోకాలు ఇవన్నీ కూడా.
అంటే ఈ శ్లోకంలో ఒక రకంగా జ్యోతిష్ శాస్త్ర పండితుడు ఎట్లా ఉండాలనే చెప్పడం ఒకటి, అలా నువ్వు పాటిస్తున్నావా లేదా, ఆయన దగ్గర నుంచి అన్ని అందుకుంటున్నావా లేదా అని గుర్తు చేయడం ఒకటి ధర్మరాజు. అలాగే కచ్చిన్ ముఖ్యా మహత్స్వేవ మధ్యమేషు చ మధ్యమా జఘన్యాశ్చ జఘన్యేషు కృత్యా కర్మసు యోజితా. ఎవరిని ఏ పనిలో నియమించాలో అలా నియమిస్తున్నావా లేదా అని అడుగుతున్నాడు ఈ శ్లోకంలో నారదుడు. చూడండి ఒకసారి. కచ్చిన్ ముఖ్యా మహత్స్వేవ మధ్యమేషు చ మధ్యమా జగన్యాశ్చ జగన్యేషు భృత్యా కర్మసు యోజితా. మేనేజ్మెంట్ స్కిల్స్ అంటారు దీన్ని. ఇంకా చెప్పాలంటే వాళ్ళ యొక్క విద్యా అర్హతల్ని బట్టి, వాళ్ళ యొక్క తెలివితేటల్ని బట్టి మనం ఒక్కొక్కరిని ఒక్కో రకంగా వాడుకుంటూ ఉంటాం. మనల్ని కూడా అలాగే మన అధికారులు వాడుకుంటూ ఉంటారు. మన బుర్రల్ని బట్టి వీళ్ళ లెవెల్ ఇది, వీళ్ళ లెవెల్ ఇది. అలాగే ఉద్యోగాలు చేసేది ఇంట్లో మగవాళ్ళందరూ కూడా, ఆడవాళ్ళు కూడా అంతే. గృహంలో వాళ్ళ యొక్క పనులు వాళ్ళ సమయానుకూలంగా ఆ మేనేజ్మెంట్ స్కిల్స్ అంటారు వీటిని. ఎవరిని ఎలా వాడుకోవాలో అలా. కచ్చిన్ ముఖ్యాహ మహాస్వేవ, ముఖ్యమైనటువంటి వాళ్ళని, అత్యంతమైనటువంటి ముఖ్యమైనటువంటి వాళ్ళని, ప్రముఖుల్ని గొప్ప గొప్ప కార్యక్రమాలను నువ్వు నియోగిస్తున్నావా, నియమించావా? మధ్యమమైనటువంటి తెలివితేటలు కలిగిన వాళ్ళని, కాస్త మధ్యస్థమైనటువంటి వాళ్ళని మధ్యమ కార్యక్రమాలకు వాడుతున్నావా? జగన్యాశ్చ జగన్యేషు భృత్యా, అలాగే కాస్త ఇంకా తక్కువ అయినటువంటి వాళ్ళని చిన్న చిన్న పనులకు ఉపయోగించుకుంటున్నావా లేదా? అట్లా ఉపయోగించుకుంటున్నావా? ఇది మేనేజ్మెంట్ స్కిల్స్. అంతేగాని కొంతమంది ఇంట్లో పాపం ఏం తెలియనటువంటి వాళ్ళు, చదువుకోనటువంటి వాళ్ళు ఉంటారు, ఇంట్లో పని చేసుకుంటూ ఉంటారు. ఆ వచ్చినటువంటి వాళ్ళు మనం బ్యాంక్ పని చెప్తానో లేకపోతే ఇంకో పని చెప్పాము, వాళ్ళు చేసుకురాగలరా? చేసుకోరాదు. ఏ పని చేయగలరో వాళ్ళకి ఆ పని చెప్పాలి. అట్లా అని చెప్పి పెద్ద పెద్ద వాళ్ళకి ఏమైనా చిన్న చిన్న పనులు చెప్పకూడదు. ఎంత సుందరకాండలో హనుమంతుల వారు సీతమ్మతో మాట్లాడుతూ ఈ సందర్భంలో చెప్తారు, ఇదే శ్లోకం చెప్తారు సుందరకాండలో హనుమంతుల వారు. సీతాదేవికి ధైర్యం చెప్తారు. అసలు రాముడే, శ్రీరామచంద్రుడు, హనుమంతుడి యొక్క తెలివితేటలు, ఆయన యొక్క పూర్వజన్మ, ఈ అవతారము అంతా తెలిసిందే ఆయనకి. అది తెలిసే ఉంగరం ఆయనకే ఇచ్చారు, ఎవరికి ఇవ్వకుండా, హనుమంతుడి వారికి. నువ్వు కార్యసాధకుడు అయ్యా. సుగ్రీవుడు ఆయన మీద నమ్మకం పెట్టాడు, హనుమంతుడు మంత్రి. కాబట్టి అంగదులు మొదలైనటువంటి వాళ్ళు ఆ దక్షిణ దిక్కుకు వెళ్తున్నా కూడా రాముల వారు ఉంగరం కేవలం హనుమయ్యకే ఇచ్చారు. ఎందుకంటే ముఖ్యామహస్వేవ, ఇతను కపి సైన్యంలో ముఖ్యుడైనటువంటి వాడు. ఆయన లేకపోతే కపి సైన్యం ఒక లెక్క ఏముంది. కచ్చిన్ ముఖ్యామహస్వేవ, మహానుభావుడు కాబట్టి గొప్ప గొప్ప కార్యక్రమాలు ఆయనకే ఇవ్వాలి. మిగతా వాళ్ళన్ని కోట్ల మంది వానరులున్న ఉంగరం ఆయనకే ఇచ్చాడు తీసుకొచ్చి. రాముడు ఆ విధంగా, అలాగే సుగ్రీవుడు కూడా హనుమంతుడికి అట్లాంటి ఇంపార్టెన్సే ఇచ్చాడు. జాంబవంతుడు అలాంటి ప్రాముఖ్యతనే ఇచ్చాడు, ప్రాధాన్యతనే ఇచ్చాడు. కానీ ఇంత వినయశీలి అయినటువంటి హనుమంతుడు వారు అక్కడ లంకలోకి వెళ్ళిన తర్వాత సీతమ్మ ఒక సందేహం అడుగుతుంది. అది సరేనయ్యా, నువ్వు కాబట్టి ఈ సముద్రాన్ని, ఇంత సముద్రాన్ని దాటి ఇక్కడికి నా దగ్గరికి రాగలిగావు, నన్ను అన్వేషించగలిగావు, నన్ను పట్టుకోగలిగావు, చూడగలిగావు, మాట్లాడగలిగావు, నా అనుమానాన్ని తీర్చగలిగావు, నువ్వు శ్రీరాముడి యొక్క బంటువే అని చెప్పి మాట్లాడగలిగావు. కానీ మిగతా వాళ్ళ సంగతి ఏమిటి? మిగతా వాళ్ళు రాలేరు కదా, మిగతా వానరుల సైన్యం రాలేదు కదా, రామలక్ష్మణులు ఇక్కడికి ఎలా వస్తారు అని అడిగితే, నిజంగా అయితే ఆ వానర సైన్యంలో హనుమంతుడు తప్ప రాగలిగిన వాళ్ళు లేరు, అది మనకి తెలుసు రామాయణం చదివితే. కానీ హనుమంతుడు చెప్పిన మాట ఏంటంటే, అమ్మా అక్కడ ఉన్నటువంటి సైన్యం అంతా కూడా నాతో సమానమైనటువంటి వాళ్ళు, నాకంటే ఎక్కువ బలపరాక్రమాలు కలిగిన వాళ్ళే ఉన్నారు ఆ వానర సైన్యంలో. నేను ఇంకా అల్పుణ్ణమ్మా, ఎందుకంటే ఈ రాయబారం అనేటువంటిది చిన్న పని. ఆ ఉంగరం తీసుకొచ్చి ఇక్కడ ఏదో పోస్టల్ డెలివరీ అంతే, కొరియర్. ఈ కొరియర్ బాయ్ని, డిటిడిసి ఇట్లాంటి వాళ్ళని వాడుకునే వాళ్ళని, అల్పమైనటువంటి వాళ్ళని వాడుకుంటారు. వాళ్ళకి ఏం పెద్ద ప్రతిభ హక్కల్లా. నేను ఏదో చిన్నవాడినమ్మా, కాబట్టి ఇట్లాంటి చిన్న చిన్న పనులకి ప్రభువులు ఎప్పుడు కూడా చిన్నవాళ్ళని నియమిస్తారు కదా, అందుకు నేను చిన్నవాడినమ్మా అంటాడు హనుమంతుడు. ఎంత వినయం దాంట్లో. ఆ వినయం మామూలు, ఎంతో గొప్ప వాళ్ళకి మాత్రమే అంత వినయం తెలుస్తూ ఉంటుంది. సీతమ్మ చిరునవ్వు నవ్వుతుంది, ఎందుకంటే ఆవిడికి తెలుసుగా ఈ ప్రతిభ ఎంత దూరమో. రావణాసుడిగే గింజుకున్నాడు ఇక్కడికి రావడానికి, జటాయు మధ్యలో అడ్డుపడి, ఇంకో జటాయు కుమారుడు కూడా అడ్డుపడి, సంపాది కుమారుడు అడ్డుపడి
రావడానికి దన్నుకున్నాడు ఇక్కడికి మాయ వేషాలు వేసి. అట్లాంటిది నువ్వు హాయిగా అవలేదుగా, అట్లా 2-3 గంటలు ట్రావెల్ చేసి వచ్చేసావు, హాయిగా వచ్చేసావు, కూర్చున్నావు. పైగా ఎట్లా మాట్లాడుతున్నాడు, ఇది చిన్న పని అమ్మా అంటున్నాడంటే సీతమ్మ ఒకసారి మనసులో నవ్వుకుని, నిజమైనటువంటి రామబంటు ఈయనే కదా అని చెప్పి అనుకుంది తల్లి. అందుకే చివరిలో చక్కగా బహుమతి ఇచ్చింది ఆయన అక్కడ. అందువలన ముఖ్యమైనటువంటి వాళ్ళకి చెప్పవలసిన పనులు ముఖ్యమైనటువంటి వాళ్ళకి చెప్పాలి, పెద్దవాళ్ళకి, ఉద్యోగాల్లో పెద్దవాళ్ళకి. దానికి తగ్గట్టుగా వేతనము వాళ్ళకి ఉంటుంది. అలా ఇది మేనేజ్మెంట్ స్కిల్స్. అట్లాంటి విధంగా నువ్వు ప్రవర్తిస్తున్నావా లేదా అంటూ నారదుడు అందుకున్నాడు. అలాగే అమాత్యాన్ ఉపధాతీతాన్ పితృపైతా మహాన్ శుచీన్ శ్రేష్టాన్ శ్రేష్ఠేషు కచ్చిత్వం నియోజయసి కర్మసు. అలాగే శ్రేష్టమైనటువంటి కర్మలలో శ్రేష్టాన్ శ్రేష్ఠేషు, అత్యంత ముఖ్యమైనటువంటి పనుల్లో శ్రేష్టమైనటువంటి మంత్రుల్ని నియమిస్తున్నావా లేదు. అలాగే నీ మంత్రుల్లో, నీ అమాత్యులలో అమాత్యాన్ ఉపధాతీతాన్ పితృపైతామహాన్ శుచీన్. పితృపైతామహాన్, తండ్రులు ముత్తాతల దగ్గర నుంచి వంశ పరంపరగా వస్తున్నటువంటి వాళ్ళు, శుచీన్ పవిత్రమైన వాళ్ళు, శుభ్రమైనటువంటి వాళ్ళు, ఏ మరక ఏ మత్స లేనటువంటి వాళ్ళు. అమాత్యాన్ ఉపధాతీతాన్, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాళ్ళు, డబ్బుకి లొంగనటువంటి వాళ్ళు నీ అమాత్యులు నీ చేత గొప్ప గొప్ప పెద్ద పెద్ద పనుల్లో నియోగించబడుతున్నారా లేదా. అంటే ఇంత అత్యద్భుతమైన శ్రేష్టమైనటువంటి మంత్రుల చేత నువ్వు చక్కగా సరిగ్గా ప్రవర్తిస్తూ వాళ్ళతో వినయ విధేయతతో ఉంటూ వాళ్ళని గొప్ప గొప్ప కార్యాలకి వాడుకుంటున్నావా లేదా. అది అమాత్యాన్ ఉపధాతీతాన్. ఉపధా అతీతాన్. ఉపధ అనే పదానికి అర్థం బహుమానాలు. అతీతాన్ అంటే బహుమానాలకి లంచాలకి లొంగనటువంటి వాడు అని అంతరార్థం. ఇంద్రియ నిగ్రహం ఉంటే కదా లంచాల జోలికి పోదు. కాబట్టి ఆ ఇంద్రియ నిగ్రహంతో ఉంటూ ఉపధా అతీతాన్. ఎందుకంటే మంత్రులైనటువంటి వాళ్ళకి చాలా మంది శత్రు సైనికులు గుడాచారులు వచ్చి లంచాల ఎర చూపిస్తూ ఉంటారు, వాటికి లొంగకూడదు. అట్లాంటి మహానుభావులైనటువంటి వ్యక్తులకి నువ్వు శ్రేష్టమైనటువంటి పదవులలో, శ్రేష్టమైన కార్యాలలో నువ్వు వాడుకుంటున్నావా లేదా. అమాత్యాన్ ఉపధాతీతాన్ పితృపైతామహాన్ శుచీన్. వాళ్ళు ఎట్లాంటి మంత్రులు నీ దగ్గర ఉన్నవాళ్ళు, తరతరాల నుంచి పైతామహాన్, ముత్తాతల తండ్రులు ముత్తాతల దగ్గర నుంచి వచ్చినటువంటి మంత్రులు వాళ్ళు, వాళ్ళ వంశ పరంపర. వాళ్ళని నువ్వు చక్కగా శ్రేష్టమైనటువంటి పనుల్లో వాడుకుంటున్నావా ధర్మజ అంటూ, శ్రేష్టాన్ శ్రేష్ఠేషు కచ్చిత్వం నియోజసి. త్వం నియోజసి అంటే నువ్వు నియమిస్తున్నావా లేదా, అటువంటి కర్మలలో నువ్వు నియమిస్తున్నావా లేదా. గొప్ప గొప్ప పనులు అల్పమైనటువంటి వాళ్ళకి చెప్పకూడదు అని ఇంతవరకు చెప్పి, తర్వాత ఉగ్రమైనటువంటి దండనలు, శిక్ష మొదలైనటువంటివన్నీ, కఠినమైనటువంటి శిక్షలు వేస్తే పరిస్థితులు ఎట్లా వస్తాయి అనేటువంటివన్నీ చెప్పుకుంటూ వస్తున్నారు. అది రేపటి పాటలను మళ్ళీ చెప్పుకుందాం. అంతవరకు శరి. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరి ఓం.